ఇక్కడైతే మన అక్క దగ్గరకు వచ్చినాం, దగ్గర నుంచి కనుక్కుందాం. అవా నీకు పింఛన్లు అన్ని అందుతున్నాయా? మాకు పింఛన్ రాదు, నాకే రావట్లేదు. రాదు. ఇప్పుడు 48 సంవత్సరాలు నాకేం పింఛన్ రాదు, 18,000 దుడ్లు రావు, ఏం రావు. మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? ఎక్కడి నుంచి వచ్చినావు ఇప్పుడు జగన్ చూడడానికి? వెంకటాపురం నుంచి వచ్చినావా? మరి నెక్స్ట్ జగన్ వస్తాడా? వస్తాడు ఖచ్చితంగా రావాలా. మాకు డబ్బులు మా జగన్ అన్న మాకు ఇవ్వాలా. మీ పిల్లలకి అంతా స్కూల్ కి డబ్బులు గిప్పులు అన్ని లేదు ఇంకా. మరి పడడం లేనప్పుడు ఎందుకు జగన్? అవే ఆనందగానే లెక్క, వాళ్ళకి బిడ్డ పిల్లగాను కదా, బిడ్డ పిల్లలకి అని కూడా చెప్తుంది. పడతావు బిడ్డ పిల్లగాను పడతావే, అభిమానంతో వచ్చినావా? అభిమానంతో వచ్చాను. జగన్ వస్తాడా? జగన్ ఓటైంది, జగన్ పార్టీ మామ, జగన్ మనుషుల బాగుండదు. మా జగన్ అన్నే రావాలి, నెక్స్ట్ కూడా రావాలా, జగన్ అన్నే రావాలా. ఈ ముగ్గురులో ఎవరికి ఆదుకున్నా జగన్ అన్న. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కదా, జనసేన ఉంది, టీడీపీ ఉంది, జగన్ ఉంది. ముగ్గురు ఎవరు వస్తారు అనుకుంటున్నారు? జగన్ అన్న. మరి బయట చూస్తే జగన్ ఏం తెలియదని అందరు అంటున్నారు, దానికి మీరేమంటారు? ఎంతో మంది ఎన్నో మాటలు మాట్లాడుతుంటారు, కానీ కొంతమంది అర్థం చేసుకునేలేరు కాబట్టి అట్లే మాట్లాడుతుంటారు. అర్థం చేసుకునే వాళ్ళు మాత్రం జగన్ అని రావాలని కోరుకుంటున్నారు. అయితే మన వెంకటాపురం నుంచి వచ్చింది, జగనే రావాలని. మా బీదల్లో భూమి లేదు, మాకే చేను లేదు, ఏం లేదు. నా కొడుకులు డిగ్రీ చదువుకునేదా, నా కొడుకులకి జగన్ అన్న మా అన్నయ్య, నా కొడుకులకి మేనమామలు అల్లాళ్ళకి జాబ్ వేయాలని కోరుకుంటుంటాను. అయితే జగన్ వస్తే ఇస్తాడా? ఖచ్చితంగా. ఓకే అమ్మకి జై జగన్ అన్న. జై జగన్ అన్న.